హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైజాగ్ ప్రసాద్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు చిన్న చిట్కా చూపిస్తాను, చూడండి. ముందుగుంట కావాల్సినవి పోపు సామాన్లు: వాము, కరివేపాకు, మిరియాలు, తాలింపు సామాన్లు, వెల్లుల్లిపాయ పెద్ద, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటీ. ఇది ఒక కిచెన్ వంట మాట. ఇది జనరల్గా పిల్లల గట్ట ఇక ఈ నూక, ఇది అయిపోయింది కదా. ఈ నూక ఎర్రనూక అయిపోయింది. ఎర్రనూక ఎన్ని పావులు ఎత్తి దానికి రెట్టింపు అన్ని పావులు వాటర్ వేయాలి. తర్వాత చింతపండు కూడా సేమ్ వాటర్ వేసుకోవాలి. వేసుకున్నాక చూడండి, తగిన సామాన్లన్నీ నూనెలో వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈలో మనం నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, మనం నానబెట్టుకున్న చింతపండు బాగా పిసుక్కోవాలి. దాంట్లో గుజ్జంతా వచ్చేదాకా పిసుకాలి. జనరల్గా చిన్నపిల్లలు మనం కషాయం గట్ట చేస్తే తినరు, తాగరు. అది ఇది అనుకోండి, చాలా ఒంటికి మంచిది. ఎందుకంటే మిరియాలు, వాము, జీలకర్ర, చింతపండు రసం ఇవన్నీ వేస్తాం కదా, వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. బిర్యానీ. ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియో చూసారు కదా, అది చాలా బాగుంటుంది. అది పిల్లలకి ట్రై చేసి చూడండి. ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మాలాగా ఉంటుంది, కానీ అందులోని వాము, జీలకర్ర, మిరియాలు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కలిసి ఉంటాయి కనుక చింతపండుతో మామూలు వాటర్తో బాయిలింగ్ చేసిన వేరు, చింతపండు నీరుతో బాయిల్ చేసిన వేరు. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలాగుంటే చూడండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఎంజాయ్, బాయ్.